ఈరోజు మనము ఉష్ణగతిక శాస్త్రం యొక్క పాఠ్యాంశమైన ఉష్ణగతిక శక్మాలు మరియు మాక్స్వెల్ సమీకరణాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యవస్థ యొక్క స్థితి అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? ఆ ఉష్ణగతిక ప్రమేయాలైన ఉష్ణోగ్రత, పీడనము, ఘనపరిమాణము మరియు ఎంట్రోపీలపై ఆధారపడుతుందని మనకు తెలుసు. వీటి ఆధారంగా మనకు ఇంతకుముందు తెలిసిన ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము మరియు ద్వితీయ నియమం ఆధారంగా మనము ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం యొక్క గణిత రూపాన్ని dq = du + dwగా మనం రాస్తాం. ఇందులో dq అనేది ఏంటంటే వ్యవస్థకు సరఫరా చేసిన ఉష్ణరాశి. అదేవిధంగా du అనేది వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిలో మార్పు. dw అనేది బాహ్య పనికి సంబంధించింది. అదేవిధంగా ఈ ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము కొన్ని విషయాలను వివరించలేనందున ఈ ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమాన్ని మనం చెప్పుకున్నాం. ఎంట్రోపీ ఆధారంగా ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం ప్రకారము dq = Tds అని రాయవచ్చు. ఇందులో ds అనేది ఎంట్రోపీలో మార్పును తెలియజేస్తుంది. అయితే ఈ రెండు సమీకరణాలు మరి మిగతా ఉష్ణగతిక ప్రమేయాల మధ్యన సంబంధాలన్నింటినీ చక్కగా వివరించగలగాలి. కానీ ఈ రెండు సమీకరణాలు మిగతా ఉష్ణగతిక ప్రమేయాల మధ్య సంబంధాన్ని లేదా కొన్ని ఉష్ణగతి ప్రక్రియలను వివరించటంలో విఫలమైనాయి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇంకా ఉష్ణగతిక ప్రమేయాల మధ్యన మరికొన్ని సంబంధాలు అవసరమవుతాయి అని చెప్పి తెలుస్తుంది. కనుక ఈ విధంగా వీటికి మనము కొత్తగా ఇంకా 4 శక్తి ప్రమేయాలను మనము ఏర్పాటు చేసుకుంటాం. వీటిని మనము ఉష్ణగతిక శక్మాలు మరియు వీటి నుండి రాబట్టిన సంబంధాలను మాక్స్వెల్ సమీకరణాలు అని అంటాం. కాబట్టి ఉష్ణగతిక శక్మాల గురించి మనం ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాము అంటే ఒక వ్యవస్థను పరిపూర్ణంగా వివరించుటకు ఉపయోగపడే చలరాశులను లేదా శక్తి ప్రమేయాలను ఉష్ణగతిక శక్మాలు, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అంటాం. ఇవి 4 రకాలు. అవేంటంటే మొదటిది ఆంతరిక శక్తి, రెండవది హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము, మూడవది ఎంథాల్పీ, అదేవిధంగా నాలుగవది గిబ్స్ ప్రమేయము అని చెప్తాం. వీటిని మనము U, F, H, G లచే కూడా మనం సూచిస్తాం. అయితే వీటి గురించి ఉష్ణగతిక శక్మాల గురించి వివరంగా నేర్చుకుందాం. ఇప్పుడు ఆంతరిక శక్తి అంటే ఆంతరిక శక్తి అంటే ఏమిటి? దాని పేరులో ఉన్నట్టు ఒక వ్యవస్థకు అంతరంగా ఉండే శక్తిని ఏమని చెప్తామంటే ఆంతరిక శక్తి అని అంటాం. ఒక వ్యవస్థ అనేది అణువులతో నిర్మితమై ఉంటుందని మనకు తెలుసు. అంటే అణువులు చలనంలో ఉంటాయి. అంటే చలన సిద్ధాంతం ప్రకారము అణువులు యొక్క గతిశక్తి, స్థితిశక్తి మరియు కంపన శక్తుల మొత్తం కలిపితే ఒక వ్యవస్థకు శక్తి లభ్యమవుతుంది. దానిని ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి లేదా ఆంతరిక శక్తి అంటాం. ఒక వ్యవస్థ తనలోని అణువుల వలన అంతరంగా కలిగి ఉండే శక్తిని ఆంతరిక శక్తి అంటాం. మరి దీని గురించి మొదటి నియమం ప్రకారము dq = ఏమని రాసుకోవచ్చు? dq = du + dw అని రాసుకోవచ్చు. అదే కాబట్టి ఇందులో du అనేది ఆంతరిక శక్తిలో మార్పును తెలియజేస్తుంది. కాబట్టి du = ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ du = Tds - Pdv అని రాస్తాం. ఇక్కడ du = dq - dw. dq లో మనము dqను Tds అని, dw అనేది ఇక్కడ వ్యవస్థ సంబంధించిన బాహ్య పని కాబట్టి
dW ఈజ్ ఈక్వల్ టు PdV అని రాస్తాం. కాబట్టి మొత్తానికి ఆంతరిక శక్తిలో మార్పును మనము TdS మైనస్ PdVగా రాయిస్తాం. అంటే ఈ యొక్క సమీకరణం ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే, ఒక వ్యవస్థ ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి మారినప్పుడు దాని యొక్క ఆంతరిక శక్తిలో మార్పును తెలియచేస్తుంది. ఈ ఆంతరిక శక్తి అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? ఇక్కడ DS మరియు DV అంటే ఎంట్రోపీలో మార్పులు మరియు ఘనపరిమాణంలో మార్పులపైన ఈ ఆంతరిక శక్తిలో మార్పు అనేది ఆధారపడుతుంది. కాబట్టి ఈ ఆంతరిక శక్తి యొక్క మార్పును ఆధారంగా చేసుకొని మనము మ్యాక్స్వెల్ మొదటి ఉష్ణగతిక సమీకరణాన్ని రాబట్టవచ్చు. అంటే ఈ యొక్క ఆంతరిక శక్తి సమీకరణం అంటే du ఈజ్ ఈక్వల్ టు TdS మైనస్ PdV అనే సమీకరణాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఏమర్థమవుతుంది ఈ సమీకరణం ద్వారా అంటే, du ఈజ్ ఈక్వల్ టు TdS మైనస్ PdV అంటే ఈ ఆంతరిక శక్తిని మనము ఎంట్రోపీ మరియు ఘనపరిమాణం యొక్క ప్రమేయంగా వ్రాయవచ్చు. అంటే ఆంతరిక శక్తి S మరియు Vల ప్రమేయం అని రాస్తాం. దీనిని మనం ఏం చేస్తున్నాము, ఒకేసారి ఎంట్రోపీ మరియు ఘనపరిమాణాన్ని ప్రకారము అవకలనం చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఘనపరిమాణాన్ని ఒకసారి స్థిరంగా ఉంచి ఆంతరిక శక్తిలో మార్పును ఎంట్రోపీ పరంగా లెక్కిస్తున్నాం. కాబట్టి ఈ సమీకరణాన్ని డెరివేషన్ అంటే పాక్షిక అవకలనం స్థిర ఘనపరిమాణం వద్ద చేస్తే ఈ విధంగా వస్తుంది. ∂U/∂S ఎట్ కాన్స్టెంట్ V ఈజ్ ఈక్వల్ టు T. అదేవిధంగా పై సమీకరణాన్ని ఎంట్రోపీని స్థిరంగా ఉంచి ఘనపరిమాణం పరంగా ఆంతరిక శక్తిలో మార్పును లెక్కిస్తే ∂U/∂V ఎట్ కాన్స్టెంట్ S ఈజ్ ఈక్వల్ టు మైనస్ P అని రాయవచ్చు. కానీ ఇక్కడ ఆంతరిక శక్తి అనేది ఖచ్చితమైన అవకలనం. అంటే ఒకేసారి ఎంట్రోపీ మరియు ఘనపరిమాణంలో మార్పు రావచ్చు. కాబట్టి మళ్ళీ దీనిని పై రెండు సమీకరణాలను ఎంట్రోపీ మరియు ఘనపరిమాణాల ప్రకారంగా అవకలనం చేస్తే ఇవి రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ∂V ఆఫ్ ∂U/∂S at constant V must be equal to ∂S of ∂U/∂V at constant S. కాబట్టి అదేవిధంగా రైట్ సైడ్ కూడా మనం ఈక్వల్ చేస్తే ∂T/∂V at constant S is equal to minus ∂P/∂S at constant V. ఈ విధంగా అంటే ఈ ∂T/∂V at constant S అంటే స్థిర ఎంట్రోపీ వద్ద ఈ ఘనపరిమాణ పరంగా ఉష్ణోగ్రతలో మార్పును తెలియజేస్తుంది. ఈ విధంగా ఇది ఈ ఉష్ణోగ్రత, ఘనపరిమాణము, ఎంట్రోపీ పీడనాల మధ్య సంబంధాన్ని ఈ సమీకరణము తెలియజేస్తుంది. కాబట్టి దీనిని మ్యాక్స్వెల్ మొదటి సమీకరణము అని అంటాం. కాబట్టి మనం వ్యవస్థను చర్చించుటలో అంటే విపులీకరించుటలో మనము ఈ యొక్క మొదటి సమీకరణం ద్వారా మనము సులభంగా వ్యవస్థ యొక్క ధర్మాలను వివరించవచ్చు. అదేవిధంగా రెండవ శక్తి ప్రమేయమైన హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం. హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం అంటే ఏమిటి? మరి హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పు ఏంటి? ఆ మార్పును ఆధారంగా మ్యాక్స్వెల్ సమీకరణం ఏ విధంగా ఉత్పత్తి చేస్తాం ఇది. మరి మరలా ఒకసారి ఉష్ణగతిక శాస్త్ర మొదటి మరియు రెండవ నియమాలను గుర్తుకు తెచ్చుకుంటే du ఈజ్ ఈక్వల్ అంటే ఆల్రెడీ dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. దాని నుంచి ఆంతరిక శక్తిలో మార్పు du ఈజ్ ఈక్వల్ టు TdS మైనస్ PdVగా రాయవచ్చు. ఇక్కడ మనం ఒక ప్రక్రియను తీసుకుంటున్నాం. ఏంటంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. అంటే వ్యవస్థ యొక్క పీడనము మరియు ఘనపరిమాణంలో మార్పులు వస్తున్నప్పుడు దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కాబట్టి
టీడీఎస్ని మనము డెరివేషన్ ఆఫ్ టీఎస్ అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి డియు ఈజ్ ఈక్వల్ టు పై సమీకరణంలో టీడీఎస్ని డెరివేషన్ ఆఫ్ టీఎస్గా రాస్తున్నాం. డెరివేషన్ ఆఫ్ టీఎస్ మైనస్ పీడీవి. మరల దీని నుండి డియు మైనస్ డి ఆఫ్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవి. డెరివేషన్లో కామన్ తీస్తే అంటే యు మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవి. ఇక్కడ మనకు ఆల్రెడీ పీడీవి ఈజ్ ఈక్వల్ టు వ్యవస్థ పనికి సంబంధించింది, దాన్ని డీడబ్ల్యూ అని రాసుకోవచ్చు. కాబట్టి dw ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ dw ఈజ్ ఈక్వల్ టు డెరివేషన్ ఆఫ్ యూ మైనస్ టీఎస్. ఇక్కడ యూ మైనస్ టీఎస్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఇది ఒక కొత్త ప్రమేయం. యూ మైనస్ టీఎస్ని హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము లేదా పని ప్రమేయం అని చెప్తాం. కాబట్టి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వ్యవస్థపై బాహ్య పని చేయటం వల్ల దాని హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం అనేది తగ్గుతుంది అని అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్. ఏ విధంగా అయితే మొదటి మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణంలో ఆంతరిక శక్తిలో మార్పును లెక్కించినామో ఇప్పుడు కూడా హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పును లెక్కిస్తున్నాం. కాబట్టి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్ డెరివేషన్ ఆఫ్ టీఎస్. దేర్ఫోర్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. మరలా మీకు డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి అని తెలుసు. కాబట్టి దానిని ఈ సమీకరణలో ప్రతిక్షేపిస్తే టీడీఎస్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలినది డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి. ఈ సమీకరణము ఏం తెలియచేస్తుంది అంటే ఇది హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పును తెలియచేస్తుంది. అంటే దీన్ని బట్టి ఈ హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం అనేది ఎవరి ప్రమేయంగా అర్థమవుతుంది? వి మరియు ఉష్ణోగ్రతల ప్రమేయం అంటే ఘనపరిమాణము మరియు ఉష్ణోగ్రతల ప్రమేయంగా తెలుస్తుంది. కాబట్టి మరలా దీన్ని ఏ విధంగా అయితే మనం మొదటి ఉష్ణోగతిక సమీకరణం రాబట్టినామో అదేవిధంగా ఈ యొక్క డిఎఫ్ సమీకరణాన్ని ఘనపరిమాణము ఉష్ణోగ్రతల పరంగా పాక్షిక అవకలనము చేస్తున్నాం. చేస్తే చూడండి ఏమొస్తుంది. దో ఎఫ్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అని వస్తుంది. రైట్ సైడ్లో డిటి అనేది 0 అయిపోతుంది. డిటి అనేది జీరో మార్పు, ఎందుకంటే టెంపరేచర్ స్థిరము అనుకుంటున్నాం. అదేవిధంగా దో ఎఫ్ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. కానీ ఈ యొక్క ఏ శక్తి ప్రమేయాలన్నీలో మార్పు ఖచ్చితమైన అవకలనం కాబట్టి మరలా వీటిని ఘనపరిమాణము మరియు ఉష్ణోగ్రతల పరంగా మరలా అవకలనం చేస్తే దో బై దో టీ ఆఫ్ దో ఎఫ్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ మస్ట్ బి ఈక్వల్ టు దో బై దో వి ఆఫ్ దో ఎఫ్ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి. కాబట్టి రైట్ సైడ్ కుడివైపు ఉన్న వాటిని కూడా మనము ఈక్వల్ చేస్తే మైనస్ దో పి బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ దో ఎస్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే దో పి బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు దో ఎస్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ. దీనిని మనము మ్యాక్స్వెల్ రెండవ ఉష్ణగతిక సమీకరణము అని. ఇది పీడనము, ఉష్ణోగ్రత, ఎంట్రోపీల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. మనము ఉష్ణగతిక యొక్క వ్యవస్థను ఆధారంగా చేసుకొని ఏ సమీకరణం ఉపయోగించాలనో మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మూడవ శక్తి ప్రమేయము ఎంథాల్పీ అంటే ఏమిటి? మరలా దాని నుంచి మ్యాక్స్వెల్ మూడవ సమీకరణాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాం? ఎంథాల్పీ అంటే ఇది ఒక మొత్తం ఉష్ణశక్తి ప్రమేయం. వ్యవస్థ యొక్క మొత్తం ఉష్ణశక్తి, వ్యవస్థలో ఉండే మొత్తం ఉష్ణశక్తి ఎంత? దీన్ని మనం హెచ్ ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీవీగా వ్రాస్తాం. ఏదన్నా మనం ఒక వియుక్త వ్యవస్థను మనం ఎన్నుకుంటే ఆంతరిక శక్తిలో మార్పు ఎంత అవుతుంది అనే
దీని ఆధారంగా రాస్తే u1 మైనస్ u2 ఇజ్ ఈక్వల్ టు p2v2 మైనస్ p1v1. అంటే ఆంతరిక శక్తిలో మార్పు అనేది ఎంత జరిగిందో పని, ఆ జరిగిన పనికి సమానంగా ఉంటుంది. కాబట్టి u1 మైనస్ u2 ఇజ్ ఈక్వల్ టు p2v2 మైనస్ p1v1గా వ్రాయవచ్చు. దీని నుండి u1 ప్లస్ p1v1 ఇజ్ ఈక్వల్ టు u2 ప్లస్ p2v2 అని రాస్తుంది. అంటే దీన్ని బట్టి u ప్లస్ pv అనేది స్థిరంగా అని అర్థమవుతుంది. అందుకే ఈ u ప్లస్ pvని ఒక కొత్త ఉష్ణ శక్తి ప్రమేయము, అదే ఏంటంటే ఎంథాల్పీ అని చెప్తాం. కాబట్టి దీన్ని ఎంథాల్పీ ప్రమేయం H అని చెప్తాం. ఈ H ఇజ్ ఈక్వల్ టు u ప్లస్ pv. మరలా దీనిలో ఎంథాల్పీలో మార్పు ఎంత అంటే dH ఇజ్ ఈక్వల్ టు du ప్లస్ డెరివేషన్ ఆఫ్ pv. dH ఇజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv ప్లస్ vdp. dH ఇజ్ ఈక్వల్ టు మరలా du ఇజ్ ఈక్వల్ టు TdS మైనస్ pdvని ప్రతిక్షేపణ చేస్తే TdS మైనస్ pdv ప్లస్ vdp ప్లస్ vdp. సూక్ష్మీకరిస్తే dH ఇజ్ ఈక్వల్ టు TdS ప్లస్ vdp. అనగా ఇక్కడ ఎంథాల్పీ అనేది ఎంట్రోపీ మరియు పీడనంల పరంగా అది ప్రమేయంగా ఉంది. కాబట్టి దీనిని ఎంట్రోపీ మరియు పీడనాల పరంగా అవకలనం చేస్తే dH is equal to TdS plus vdp. కాబట్టి ∂H by ∂P at constant S is equal to V. అదేవిధంగా ∂H by ∂S at constant P is equal to T. అన్ని శక్తి ప్రమేయాల మాదిరిగానే ఈ dH కూడా పరిపూర్ణమైన అవకలని కాబట్టి ∂S of ∂H by ∂P at constant S must be equal to ∂P of ∂H by ∂S. కనుక రైట్ సైడ్లో కూడా మనం అవకలనం తీసుకున్నవి సరిసమానంగా చేస్తే ∂V by ∂S at constant P must be equal to ∂T by ∂P at constant S. ఈ సమీకరణాన్ని మ్యాక్స్వెల్ మూడవ సమీకరణము అని చెప్తాం. అదేవిధంగా నాలుగవ శక్తి ప్రమేయం. ఇప్పుడు ఎంథాల్పీ అంటే చెప్పుకున్నాం కదా, మొత్తం ఉష్ణ శక్తి ప్రమేయం అని. ఎంథాల్పీలో మార్పు జరిగినప్పుడు ఏమవుతుంది? అంటే శక్తిలో మార్పు, ఎంథాల్పీలో మార్పు జరిగినప్పుడు వచ్చే శక్తి ప్రమేయాన్ని ఏమని చెప్తామంటే గిబ్స్ ప్రమేయము అని చెప్తాం. అంటే సాధారణంగా ఇట్లాంటి మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఉష్ణగతిక వ్యవస్థ స్థిరోష్ణక మార్పుకు లోనైనప్పుడు దాని యొక్క గిబ్స్ ప్రమేయం అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి H ఇజ్ ఈక్వల్ టు U ప్లస్ P. మరి ఎంథాల్పీలో మార్పుని లెక్కిస్తున్నాం. దీన్ని డెరివేషన్ అవకలనం చేస్తే dH ఇజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv ప్లస్ vdpగా రాస్తాం. మరలా దీనిని సూక్ష్మీకరిస్తే dH is equal to dq minus pdv plus pdv plus vdp. pdv క్యాన్సిల్ చేస్తే మరలా సూక్ష్మీకరిస్తే dH is equal to TdS plus vdp. dH is equal to సమోష్ణత ప్రక్రియకు డెరివేషన్ ఆఫ్ TSగా రాసుకోవచ్చు ఈ సమీకరణంలో ప్లస్ vdp. డెరివేషన్ ఆఫ్ H మైనస్ TS is equal to vdp. లేదా ఇక్కడ H మైనస్ TSని ఒక కొత్త శక్తి ప్రమేయము, అదే గిబ్స్ ప్రమేయంగా మనం రాస్తాం. dG ఈజ్ ఈక్వల్ టు VDP అని రాస్తాం. కాబట్టి ఇక్కడ గిబ్స్ ప్రమేయము G ఈజ్ ఈక్వల్ టు H మైనస్ TS. మరలా దీనిలో గిబ్స్ ప్రమేయంలో మార్పును లెక్కిస్తే
dH dG is equal to dH minus TdS minus SDT. dH is equal to ఆల్రెడీ ఇంతకుముందే చేసాము, అది సబ్స్టిట్యూషన్ ప్రతిక్షేపణ తీసుకుంటే dH is equal to TdS plus VdP. సూక్ష్మీకరిస్తే dG is equal to VdP minus SDT. దీన్ని మనము గిబ్స్ ప్రమేయంలో మార్పు సమీకరణంగా భావిస్తాం. అయితే ఈ గిబ్స్ ప్రమేయంలో మార్పును ఆధారంగా చేసుకొని ఈ గిబ్స్ ప్రమేయము ఎవరి ప్రమేయంగా రాస్తాం మనము? ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్గా రాస్తాం. కనుక మరలా మ్యాక్స్వెల్ సమీకరణాన్ని ఉత్పత్తి చేయాలంటే ఈ యొక్క సమీకరణాన్ని పీడనము మరియు ఉష్ణోగ్రతల పరంగా పాక్షిక అవకలనం మనం చేస్తాం. కాబట్టి ∂G by ∂P at constant T is equal to B. అదేవిధంగా ∂G by ∂T at constant P is equal to minus S. కానీ ఇక్కడ కూడా గిబ్స్ ప్రమేయము ఖచ్చితమైన అవకలని కాబట్టి మరల వీటిని T మరియు Pల ప్రకారంగా అవకలనం చేస్తే ∂T ఆఫ్ ∂G by ∂P కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ∂P ఆఫ్ ∂G by ∂T. అదేవిధంగా రైట్ సైడ్ సమీకరణాలను కూడా ఈక్వల్ చేస్తే ∂V by ∂T at constant P must be equal to ∂S by ∂P at constant T. దీనిని మ్యాక్స్వెల్ 4వ ఉష్ణగతిక సమీకరణము అని చెప్తాం. ఈ విధంగా 4 శక్తి ప్రమేయాలను మనము నిర్వచించి ఈ 4 శక్తి ప్రమేయాల ఆధారంగా మనము మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాలను రాబట్టడం జరిగింది. ఒకసారి మరలా ఒకసారి అర్థం చేసుకుంటే ఒక వ్యవస్థను పరిపూర్ణంగా వివరించుటకు ఉపయోగపడే చలరాశులను ఏమని చెప్తాము అంటే ఉష్ణగతిక శక్మాలు. వీటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఉష్ణగతిక శాస్త్రంలో వచ్చే వివిధ రకాల ఉష్ణగతిక ప్రక్రియలను వివరించాలి అంటే రెండు ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము రెండవ నియమం మాత్రమే సరిపోవు, ఇంకా కొన్ని సంబంధాలు ఉత్పత్తి అవుతాయని చెప్పి వీటిని మనం నిర్వచించుకున్నాం. అవి ఆంతరిక శక్తి, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము, ఎంథాల్పీ, గిబ్స్ ప్రమేయం. ఆంతరిక శక్తి సమీకరణం du is equal to TdS minus PD. దీన్ని ఆధారంగా చేసుకొని మొదటి సమీకరణాన్ని ఈ విధంగా రాబట్టి ∂T by ∂V at constant S is equal to minus ∂P by ∂S at constant V. దీన్నే మొదటి సమీకరణం. అదేవిధంగా హెల్మ్హోల్ట్జ్ ప్రమేయములో మనము పని ప్రమేయం అని కూడా చెప్తాం. ఈ హెల్మ్హోల్ట్జ్ ప్రమేయాన్ని U minus TS is equal to F. ఈ హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము యొక్క సమీకరణము ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు మీకు MSc ఎంట్రన్స్ టైప్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం F is equal to U minus TSగా మనం రాస్తాము. దీన్ని dF is equal to minus dW. అదో తర్వాత హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పు ఎంత? హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పు dF is equal to minus PdV minus SDTగా రాస్తాం. మరలా దీనిని ఆధారంగా చేసుకొని మనము మ్యాక్స్వెల్ 2వ ఉష్ణగతిక సమీకరణాన్ని ఈ విధంగా రాస్తాం. రాబట్టిన ∂P by ∂T at constant V is equal to ∂S by ∂V at constant T. అదేవిధంగా 3వ శక్తి ప్రమేయము ఎంథాల్పీ అంటే వ్యవస్థ యొక్క మొత్తం ఉష్ణశక్తి. ఈ వ్యవస్థ యొక్క మొత్తం ఉష్ణశక్తిని మనం H is equal to U plus PVగా
అంటే ఉష్ణ రాశి అని చెప్పుకోవచ్చు ఎంథాల్పీ. అదేవిధంగా H = U+P. అదేవిధంగా ఎంథాల్పీలో మార్పు ఎంత అనేది లెక్కించినాము ఇక్కడ. DH = TdS + VdP. ఈ సమీకరణాన్ని ఆధారంగా చేసుకొని మనం మ్యాక్స్వెల్ యొక్క మూడవ ఉష్ణగతిక సమీకరణాన్ని SPల పరంగా అవకలనం చేసి మనం మ్యాక్స్వెల్ మూడవ సమీకరణాన్ని రాబట్టి, అదేవిధంగా గిబ్స్ ప్రమేయం ఎంథాల్పీలో మార్పు జరిగినప్పుడు మనకు వచ్చే శక్తి ప్రమేయాన్ని గిబ్స్ ప్రమేయము అని చెప్తాం. కాబట్టి H = U+Pలో సమీకరణాన్ని ఆధారంగా ఎంథాల్పీలో మార్పు ఎంత DHని మనం కనుక్కున్నాం. DH కనుక్కునే సందర్భంలో H - TSని కొత్త శక్తి ప్రమేయము గిబ్స్ ప్రమేయం అని చెప్పాము. G = H - TS. మరలా దీన్ని మార్పును లెక్కిస్తే DG = DH - TdS - STT. దీని ఆధారంగా మరలా మనము ఉత్పత్తి చేసిన సమీకరణాన్ని మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణము, 4వ మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణము అని చెప్తాం. ఈ విధంగా మనము 4 రకాల శక్తి ప్రమేయాలు మరియు 4 రకాల మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాలను ఉత్పత్తి చేసుకున్నాం. మరి ఈ మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అర్థం చేసుకోవాలి అంటే, అంతకంటే ముందు మీకు ఈ 4 ఉష్ణగతిక సమీకరణాలను ఏ విధంగా డైరెక్ట్గా నేరుగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక చిన్న సెంటెన్స్ ప్రకారం ఈజీ మెథడ్ ఉంది వీటిని గుర్తుపెట్టుకోవడానికి. అంటే మొదటి సమీకరణము, రెండవ సమీకరణం అవి ఉన్నాయి కదా. ఏంటంటే గుడ్ ఫిజికిస్ట్స్ హ్యావ్ స్టడీడ్ అండర్ వెరీ ఫైన్ టీచర్స్ అని ఆ యొక్క సెంటెన్స్ ప్రకారం గుడ్ G, P, H, S వీటిని ఆధారంగా చేసుకొని ఈజీగా మనము ఈ 4 ఉష్ణగతిక సమీకరణాలను మనం ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ ఉష్ణగతిక సమీకరణాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ప్రకృతిలో జరిగే వివిధ ఉష్ణగతిక ప్రక్రియలను సులభంగా వీటిని ఆధారంగా చేసుకొని మనము వివరిస్తాం. అదేవిధంగా ఇంత మంచు 2 మంచు ముక్కలు ఎందుకు రెగ్యులేషన్ ఆఫ్ ఐస్, 2 మంచు ముక్కలను అతికించవచ్చు అనే ఏ విధంగా అని మనము మీరు అప్పుడప్పుడు క్వశ్చన్ చూస్తూ ఉంటారు. ఏ విధంగా అనే ప్రక్రియను కూడా మనము ఈ ఉష్ణగతిక సమీకరణాల ఆధారంగా మనము వాటిని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అదేవిధంగా జౌల్ థామ్సన్ ఫలితమని, జౌల్ కెల్విన్ ఫలితమని, ఈ విధంగా మనకు కొన్ని వాయువులు మనం చల్లబరుస్తాము, కొంతవరకు మాత్రమే చల్లబరుస్తాము, కొన్ని వాయువులను వేడెక్కుతాయి, చల్లబడతాయి. వీటిని ఈజీగా ఈ మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాల ఆధారంగా మనము సులభంగా లెక్కిస్తాం. దానినే మనము అంటే క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం అని కూడా చెప్తాము. కాబట్టి మ్యాక్స్వెల్ ఉష్ణగతిక సమీకరణాల యొక్క అనువర్తనాలలో భాగంగా క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం గురించి కూడా తెలుసుకుందాం. క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం ద్వారా మనము ఒక వ్యవస్థ యొక్క ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానము పీడనంతో ఎలా మారుతుందో తెలియచెప్తాం. దీనిని మనము మ్యాక్స్వెల్ యొక్క 4 సమీకరణాలలో 2వ సమీకరణం ఆధారంగా మనం ఈ క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణాన్ని రాబట్టుతాం. మ్యాక్స్వెల్ 2వ ఉష్ణగతిక సమీకరణం ఏమని తెలియచేస్తుంది మనకు, ∂P/∂T at constant V must be equal to
దో ఎస్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ. దీనిని ఇరువైపులా మనం టీతో గుణిస్తే టీ దో పీ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇజ్ ఈక్వల్ టు టీ దో ఎస్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న సమీకరణం ప్రకారము దీనిని టీడీఎస్ బై దో వి ఎట్ కాన్స్టెంట్ టీ అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ టీ దో పీ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టీడీఎస్ని మనము ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం ప్రకారము డిక్యూ అని వ్యవస్థకు అందించిన ఉష్ణరాశిని రాసుకోవచ్చు. టీ స్థిరంగా ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కనుక ఇక్కడ డిక్యూ ఇజ్ ఈక్వల్ టు స్థిర ఉష్ణోగ్రత వద్ద గ్రహించిన ఉష్ణరాశిని తెలియచేస్తుంది. కాబట్టి మనకు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశిని గుప్తోష్ణాన్ని అని అంటామని తెలుసు. కాబట్టి దీన్ని మనము ఆ వ్యవస్థ యొక్క గుప్తోష్ణం ఎల్గా వ్రాయవచ్చు. కాబట్టి పై సమీకరణాల్లో ఇక్కడ టీడీఎస్ ఎట్ కాన్స్టెంట్ టీని దో క్యూగా రాస్తాము. కాబట్టి లెఫ్ట్ సైడ్ టీ దో పీ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇజ్ ఈక్వల్ టు ఎల్ బై దో విని కూడా మనము ఘనపరిమాణంలో మార్పు. విఎఫ్ అనేది తుది ఘనపరిమాణము, విఐ అనేది తొలి ఘనపరిమాణము అనుకుంటే ఎల్ బై విఎఫ్ మైనస్ విఐ ఎట్ కాన్స్టెంట్ టీ. దీని నుంచి దో పీ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ విఎఫ్ మైనస్ విఐ ఎట్ కాన్స్టెంట్ టీ. దీనిని మనము క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణము అని అంటాం. అంటే స్థిర ఘనపరిమాణం వద్ద ఒక వ్యవస్థ యొక్క పీడనంలో మార్పును ఉష్ణోగ్రత పరంగా దో పీ బై దో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ విఎఫ్ మైనస్ విఐగా రాస్తామన్నమాట. దీన్ని ఆధారంగా మనము నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలను కూడా మనము వివరించవచ్చు. అంటే ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానము పీడనంతో ఎలా మారుతుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఒక ద్రవం బాష్పంగా మారినప్పుడు ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరిగినప్పుడు ఇక్కడ మనకు సమీకరణం ప్రకారము విఎఫ్ మైనస్ విఐ విలువ ఏమవుతుంది? ధనాత్మకం అవుతుంది. విఎఫ్ మైనస్ విఐ ధనాత్మకం కాబట్టి దో పీ బై దో టీ కూడా ధనాత్మకం అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఒక ద్రవంపై పీడనాన్ని పెంచితే దాని బాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. అదే ద్రవంపై పీడనాన్ని తగ్గిస్తే దాని బాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. అంటే అది తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మరుగుతుంది. కాబట్టి ఈ సూత్రం ఆధారంగానే మనం ప్రెషర్ కుక్కర్ పనిచేస్తాం. మనము ప్రెషర్ అంటే దానిపైన విజిల్ పెట్టి ప్రెషర్ని ఎక్కువ చేస్తున్నాం. ప్రెషర్ని ఎక్కువ చేస్తే దాని బాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనము క్లాసియస్ క్లాపెరాన్ అన్న సూత్రం ఆధారంగా మనము ద్రవం ప్రెషర్ కుక్కర్ పనిచేసే సూత్రాన్ని కూడా వివరించవచ్చు. అదేవిధంగా ఘన పదార్థం యొక్క ద్రవీభవనం అంటే ఘనము ద్రవంగా మారుతుంది. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానము పీడనంతో ఏ విధంగా మారుతుందో కూడా తెలుసుకోవచ్చు. కొన్ని పదార్థాలు మైనము, గంధకము కరిగినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. అంటే సూత్ర ప్రకారము దో పీ బై దో టీ ధనాత్మకం కాబట్టి పీడనాన్ని పెంచినా కొలది వాటి ద్రవీభవన స్థానం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది అని తెలుస్తుంది. కానీ కొన్ని రకాల పదార్థాలు ఏంటంటే మంచు, గాలియం, బిస్మత్ వంటి పదార్థాలను కరిగించినప్పుడు వాటి ఘనపరిమాణము ఏమవుతుంది అంటే పెరుగుట కంటే తగ్గుతుంది. కాబట్టి దోపి బై దోటి ఏమవుతుంది? రుణాత్మకం అవుతుంది. అనగా వాటిపైన
పీడనం పెంచితే వాటి ద్రవీభవన స్థానం అనేది తగ్గుతుందని తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందే మనం చెప్పినట్లు రెగ్యులేషన్ ఆఫ్ ఐస్. 2 మంచు ముద్దలను అతికించవచ్చు. ఏ విధంగా అతికిస్తాం? మామూలుగా 2 మంచు ముక్కలను ఒకదానితో ఒకటి కలిపి, అంటే ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెడతాం. కలిపితే అంటే దాన్ని బట్టి కలపడం అంటే ఏంటి? ప్రెషర్ని అప్లై చేస్తున్నాం. పీడనాన్ని పెంచితే అవి ఒక ముద్దగా మారుతాయి. 2 ముక్కలపై పీడనాన్ని పెంచుతున్నాం కాబట్టి మంచు గాలియం బిస్మత్తును కరిగించినప్పుడు వాటి ఘనపరిమాణం తగ్గుతుంది. కాబట్టి వాటి ద్రవీభవన స్థానం తగ్గి కొద్దిగా మంచు అనేది ఏమైపోతుందంటే కరుగుతుంది. ఈ కరిగిన మంచు 2 మంచు ముక్కల ప్రాంతాల మధ్య పల్చటి నీటి పొరలాగా ఏర్పడుతుంది. పీడనాన్ని మరలా తీసేసినాం అనుకుందాం. అది అప్పుడు తొలి అంటే ఇనిషియల్ మెల్టింగ్ పాయింట్, తొలి ద్రవీభవన స్థానానికి చేరుతుంది. అనగా నీటి పొర ఏమవుతుందంటే ఇక్కడ ఘనీభవిస్తుంది. ఘనీభవించి అది ఒకటే ముక్కలాగా మనకు అనిపిస్తుందని చెప్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఇది క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం అనగానేమి దాని యొక్క అనువర్తనాలు అండి. మీకు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణాన్ని రాబట్టి వాటి అనువర్తనాలను వివరించము అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణానికి సంబంధించిన ఒక మాదిరి సమస్యను మనము సాల్వ్ చేద్దాము. అంటే ముఖ్యంగా క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం అనేది ఉష్ణోగ్రతతో పాటు ద్రవీభవన పీడనంతో పాటు ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానం ఎలా మారుతుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మరి దానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీడనంలో మార్పు 1 సెంటీమీటర్ పాదరస మట్టము అయినప్పుడు నీటి మరుగు స్థానంలో కలిగే మార్పును లెక్కించండి. ఇది సాల్వ్ చేయడానికి మనకు అవసరమైన డేటా ఏంటంటే నీటి బాష్పీభవన గుప్తోష్ణము 2.268 × 10⁶ జౌల్ ఫర్ కిలోగ్రామ్స్. అదేవిధంగా 1 kg నీటి ఆవిరి ఘనపరిమాణము 1.674 మీటర్ క్యూబ్. ఇవి మనకు ఇచ్చారు. ఇప్పుడు పీడనం, ఈ సమస్యను చదివినప్పుడు మనకు ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని అంటే పీడనానికి అనుగుణంగా దాని మరుగు స్థానంలో మార్పు. అంటే ఇది క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణానికి సంబంధించింది. కాబట్టి క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం ప్రకారం మనకి ఈక్వేషన్ ఏముంది? ∂P/∂T = L/T × VH ఘనపరిమాణంలో మార్పు VF - VI. మరి దీంట్లో మనకు ఇచ్చిన విషయాలు ఏంటి రాసుకుంటే, ఇక్కడ పీడనం అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 1 సెంటీమీటర్ పాదరస మట్టం. HDG సూత్ర ప్రకారము మనం దీన్ని సాల్వ్ చేస్తే పీడనంలో మార్పు 10⁻². 1 సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మీటర్లో మార్చుకుంటున్నారు. 13.6 సాంద్రత వస్తుంది. దాన్ని 13.6 × 1000 × G 9.8 సూక్ష్మీకరిస్తే 13.6 × 98 Nm/m². ఇది పీడనం. తొలి ఘనపరిమాణం మనకు VI ఎంత ఇచ్చాడు? 1/10³ దాన్ని మీటర్లో మార్చి 10⁻³ మీటర్. 1 kg నీటి ఘనపరిమాణం ఇంత ఉంటుంది. తుది ఘనపరిమాణం ఇచ్చాడు మనకు 1.674 మీటర్. టెంపరేచర్, ఉష్ణోగ్రత నీటి మరుగు స్థానంలో T 100, దీన్ని కెల్విన్లో మార్చుకుంటే 100 + 273 373 కెల్విన్. అదేవిధంగా గుప్తోష్ణం, బాష్పీభవన గుప్తోష్ణం కూడా ఇచ్చాడు. L = 2.268 × 10⁶
జౌల్ పర్ కిలోగ్రామ్. వీటన్నింటినీ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు అడుగుతున్న విషయం ఏంటంటే నీటి మరుగు స్థానంలో కలిగే మార్పు లెక్కించమంటున్నాడు. కాబట్టి ∂T అంటే ∂P/∂T L/T Vf మైనస్ Vi నుండి మరుగు స్థానంలో మార్పు ∂T దానికి సమీకరణం ఈ విధంగా T × ∂P Vf మైనస్ Vi/L. దీంట్లో సబ్స్టిట్యూషన్ మనకు ఇచ్చిన ఇంతవరకు అనుకున్న విషయాలన్నీ ప్రతిక్షేపిస్తే ఇక్కడ T అండ్ ∂P T 373 అండ్ పీడనంలో మార్పు 13.6 × 9.8 × 373 × Vf మైనస్ Vi ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ 1.674 మైనస్ 0.001. ఇక్కడ 10⁻³ రాసాం కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం. బై L 2.268 × 10⁻. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు 0.3667 కెల్విన్ అని వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, నీటి మరుగు స్థానంలో మార్పు అనేది ఎట్లా వచ్చింది అంటే మనకు ధనాత్మకంగా వచ్చింది. అంటే ఏంటి, పీడనం పెరిగినప్పుడు మరుగు స్థానం కూడా పెరుగుతుంది అని ఈ ప్రాబ్లం బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం ద్వారా మనం అనువర్తనాలను చేయవచ్చు. అలానే దీని మీద ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రయత్నించండి. ఇది క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణానికి సంబంధించిన ఒక మాదిరి లెక్క.